రెస్పెక్టెడ్ ట్యాక్స్ పేయర్స్, జిఎస్టీలో ఐటీసీ క్లెయిమ్ చేసుకోవడం మిస్ అయితే మీ బిజినెస్కి కొన్ని లక్షల్లో లాస్ అవుతుంది. చాలామంది బిజినెసెస్ చిన్న మిస్టేక్ వల్ల ఐటీసీ బ్లాక్ చేసుకుంటున్నారు. మైసెల్ఫ్ సిఏ పరశురామ్ గౌడ్, ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ విత్ 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనం ఈరోజు జిఎస్టీలో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఐటీసీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, అసలు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవాలంటే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉందా యూటిలైజ్ చేసుకోవడానికి, సో క్లెయిమ్ చేసుకోవాలి ఎక్సెస్గా క్లెయిమ్ చేసుకుంటే పెనాల్టీస్ ఏమైనా ఉన్నాయా, జిఎస్టీ క్యాన్సిల్ అవుతుందా, ఇలాంటి అన్ని విషయాలు విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. 10 నిమిషాలు మీది కాదనుకోండి, మీరు మీ బిజినెస్ని ప్రాఫిట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, వి విల్ స్టార్ట్ విత్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఐటీసీ. వాట్ ఈస్ మెంట్ బై ఐటీసీ? ఐటీసీ అంటే ఏంటి క్లియర్, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రాసుకోండి, తర్వాత మీరు వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి, నేను క్లియర్గా మళ్ళీ ఇంకో వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ డౌట్స్. ఐటీసీ అంటే ఏంటి అంటే, ఎగ్జాంపుల్ ఒక టీవీ షాప్ ఉన్నది. టీవీ షాప్ అతను మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి టీవీస్ పర్చేజ్ చేశాడు. అతను టీవీస్ మళ్ళీ సేల్ చేశాడు. ఆ టీవీ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చర్ ఆ షాపు వాడు ఎవరైతే ఉన్నారో టీవీ షాప్ అతను ₹1,00,000 పెట్టి ఒక టీవీ కొన్నాడు. ఆ టీవీ వాల్యూ ₹1,00,000, 18,000 జిఎస్టీ, టోటల్ ₹1,18,000 ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి పే చేశాడు. ఈ ₹18,000 జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని మనం ఐటీసీ అంటాం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. మనం పర్చేజ్ చేసేటప్పుడు జిఎస్టీ ఏదైతే పే చేస్తామో ఆ జిఎస్టీని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. సింపుల్గా అర్థమైపోయింది కదా మీకు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఐటీసీ. సెకండ్ పాయింట్, సార్ ఈ ఐటీసీని క్లెయిమ్ చేసుకోవడానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఎస్, 5 కండిషన్స్, 5 గోల్డెన్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్ కనుక మీకు తెలిస్తే మీరు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవడానికి మీ సీఏ అడగాలని అవసరం లేదు, కన్సల్టెంట్ అడగాలని అవసరం లేదు, చాట్ జీపీటీ, గూగుల్ ఎక్కడికి వెళ్ళి సెర్చ్ చేయాలని అవసరం లేదు. ఈ 5 ఇన్పుట్స్ కనుక, ఈ 5 పాయింట్స్ కనుక మీకు తెలిస్తే, ఈ 5 కండిషన్స్ కనుక మీకు తెలిస్తే యూ కెన్ ఎక్స్పర్ట్ ఆఫ్ జిఎస్టీ రిగార్డింగ్ ఐటీసీ. ఏంటి ఆ 5 కండిషన్స్ అనేది మనం క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్తో మీకు అర్థం చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నాకు ఒక బొటిక్ ఉంది, నా బొటిక్ కంప్యూటర్ కావాలి, నేను కంప్యూటర్ కొనాలి. సో ఇది ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో 5 కండిషన్ ఇంటర్లింక్ చేసి చెప్తాను. ఫస్ట్ కండిషన్ ఏంటంటే వ్యాలిడ్ ట్యాక్స్ ఇన్వాయిస్. నేను నా కంప్యూటర్ కొన్నాను కదా కంప్యూటర్ షాప్లో నా బొటిక్ కోసం, అప్పుడు ఇన్వాయిస్ ఇవ్వాలి కానీ వ్యాలిడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వాలి. ఉంటే మీకు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయినట్టే, నేను కంప్యూటర్ కొన్నాను, నాకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇచ్చాడు. సెకండ్ కండిషన్, రిసీవ్డ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఆ కంప్యూటర్ని ఆ షాప్లో నుండి తీసుకొచ్చి నా షాప్లో పెట్టుకున్నా లేదా, గూడ్స్ వచ్చాయా లేదా, డెలివరీ అయ్యాయా లేదా? ఎస్, డెలివరీ అయ్యాయి. సెకండ్ పాయింట్ సాటిస్ఫైడ్. థర్డ్ పాయింట్, సప్లయర్ ఫైల్ జిఎస్టీ రిటర్న్. అంటే ఆ కంప్యూటర్ షాప్ అతను జిఎస్టీ రిటర్న్లో నా జిఎస్టీ నెంబర్ మెన్షన్ చేసి జిఎస్టీ ఫైల్ చేయాలి. ఫైల్ చేస్తే మన జిఎస్టీ రిటర్న్లో నా జిఎస్టీఆర్ 1లో కానీ జిఎస్టీఆర్ 2Bలో కానీ రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. సప్లయర్ జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి. థర్డ్ పాయింట్, నేను జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయాలి. సో నేను జిఎస్టీఆర్ 3B ఫైల్ చేస్తాను, అది క్లెయిమ్ చేసుకుంటాను. ఎస్, ఇది కూడా ఓకే. ఫిఫ్త్ పాయింట్, గోల్డెన్ పాయింట్, 90% ఆఫ్ ది పీపుల్ కన్సల్టెంట్స్ ఈ పాయింట్ మిస్ అవుతున్నారు. సో ఇది చాలా డేంజర్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఆ 18,000 మీరు క్లెయిమ్ చేసుకున్నారు కదా ఇన్పుట్, ఈ పాయింట్ కనుక నేను చెప్పేది మీరు 100% పెనాల్టీ పడుతుంది. ఈ ఫిఫ్త్ పాయింట్ ఏదైతే ఉందో కండిషన్, అది మిస్ అయితే 100% పెనాల్టీ ప్లస్ 18% ఇంట్రెస్ట్ పడుతుంది. ఏంటి ఆ పాయింట్ అంటే, నేను ఇప్పుడు కంప్యూటర్ కొన్నాను కదా కంప్యూటర్ షాప్ అతని దగ్గర నుంచి, ఆ కంప్యూటర్ షాప్ అతనికి వితిన్ 180 days 180 రోజుల్లోగా నేను అతనికి పేమెంట్ చేయాలి. ఏ పేమెంటు? 1,00,000 ప్లస్ 18,000, ₹1,18,000 ఉంది కదా. ఈ ₹1,18,000 నేను వితిన్ 180 days లోపు కనుక పే చేయకపోతే నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రాదు. ఎట్ ద సేమ్ టైం నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నా కదా, 180 days తర్వాత కదా తెలిసేది, అంటే 6 months తర్వాత కదా. ఈ 6 monthsకి 18% ఇంట్రెస్ట్ పడుతుంది, ప్లస్ మీకు 100% పెనాల్టీ కూడా పడుతుంది. అంటే 18,000 ప్లస్ 18,000 36,000 ప్లస్ 18% ఇంట్రెస్ట్, ఇంత లాస్ అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ని చూసుకోండి. జిఎస్టీ నోటీసులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో
ఐటీసీ అంటే తెలుసుకున్నాం, కండిషన్స్ కూడా తెలుసుకున్నాం. థర్డ్ది, మీరందరూ అత్తారింటి దారే సినిమా చూసే ఉంటారు. అత్తారింటి దారే సినిమాలో రావు రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారితో ఒక డైలాగ్ అంటారు, చూడు సిద్ధు నువ్వు మెడిసిన్ లాంటావు కానీ దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అంటారు. సేమ్ అలాగే మన జిఎస్టీ ఐటీసీకి కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఏంటి ఆ ఎక్స్పైరీ డేట్ అంటే, ఫస్ట్ ఏంటి అంటే 180 days. నేను ఇప్పుడు చెప్పాను కదా, సప్లయర్కి మనం వితిన్ 180 daysలోగా పేమెంట్ చేసి ఉండాలి. లేదు అంటే మనం ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి ఎలిజిబుల్ కాదు. అర్థమవుతుందా? ఇన్పుట్ ట్యాక్స్ ఎలిజిబుల్కి ఆల్రెడీ క్లెయిమ్ చేసుకుంటే ఇంట్రెస్ట్ పెనాల్టీలు పడతాయి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఫైనాన్షియల్ ఇయర్ మనం 2025 ఫైనాన్షియల్ ఇయర్, 25-26 ఫైనాన్షియల్ మొన్ననే కంప్లీట్ చేసుకున్నాం. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మీకు వచ్చిన ఇన్పుట్ని మీరు ఆ ఇయర్లో యూటిలైజ్ చేసుకోవాలి. లేదు యూటిలైజ్ చేసుకోలేదు, ఒక 10 లక్షలు ఇన్పుట్ వచ్చింది, లేదు మన కంప్యూటర్ ఎగ్జాంపుల్లో తీసుకుందాం, 18,000 ఇన్పుట్ వచ్చింది కదా, 1 lakh. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్చ్ 2025లో నేను ఆ ల్యాప్టాప్ నేను కంప్యూటర్ కొన్నాను. మార్చ్ 2025లో నేను ఆ ఇన్పుట్ని ఎప్పటిలోపు వాడుకోవాలి, లేదంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం సంబంధించిన ఇన్పుట్ని ఎప్పటిలోపు వాడుకోవాలి అంటే 30th November 2026 ఆర్ GSTR 9 డేట్ ఆఫ్ ఫైలింగ్ GSTR 9 విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని మనము నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చే నవంబర్ లోపు కానీ, లేదంటే GSTR 9 ఫైల్ చేసే రోజు ఏదైతే ఎర్లీగా అవుతుందో ఆ పీరియడ్ లోపు, అంటే దాదాపు 8 నెలలు, ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు, ఇలాంటి GSTR 9 ఈ పీరియడ్లోగా November 30th మీరు ఆ బ్యాలెన్స్ అమౌంట్ని ఫైల్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకోకపోతే ఏమవుతుంది, యూటిలైజ్ చేసుకోకపోతే ఆ బ్యాలెన్స్ అంతా మీరు లాస్, అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. సో సపోజ్ ఒక 20 lakhs ఇన్పుట్ ఉందనుకోండి, ఆ ఇయర్లో వచ్చింది, మీరు ఒక 10 lakhs యూటిలైజ్ చేసుకున్నారు, ఇంకా 10 lakhs యూటిలైజ్ చేసుకోలేదు, ఈ 10 lakhs అనేది మీ బిజినెస్కి లాస్. సో ఈ విధంగా మీరు ప్రాఫిట్ని పెంచుకోవచ్చు, మీ టర్న్ ఓవర్ని పెంచుకొని మీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని యూటిలైజ్ చేసుకుంటే 10 లక్షలు మీ ప్రాఫిట్ పెరుగుతుంది, 10 లక్షలు మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో అవి ఈ 2 ఎక్స్పైరీ పీరియడ్. కమింగ్ టు బ్లాక్డ్ క్రెడిట్. బ్లాక్డ్ క్రెడిట్ అనేది చాలా వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈజీగా అర్థమైపోతుంది. చాలా చాలా క్లమ్జీ కాన్సెప్ట్, ఒక ఎగ్జాంపుల్తో మీకు ఈజీగా అర్థమైపోతుంది. నన్ను ఇప్పటికీ క్వశ్చన్ 200 నుంచి 300 మంది అడగచ్చు, సార్ నాకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది, లేదంటే పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది, నేను నా డైరెక్టర్స్ కోసం, నా పార్ట్నర్స్ కోసం ఒక కార్ కొనాలి అనుకుంటున్నాను, కార్ వాల్యూ 10 lakhs, 18,000 GST పే చేయాలి, 1,80,000 rupees. సో ఆ ఆర్సీ కంపెనీ పేరు పైనే ఉంటుంది, ఆ పార్ట్నర్షిప్ పేరు పైనే ఉంటుంది. ఈ 1,80,000 rupees నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవుతుంది కదా, అది నేను క్లెయిమ్ చేసుకోవచ్చా? నో, నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి రాదు. దీన్నే బ్లాక్డ్ క్రెడిట్ అంటారు. సో ఎందుకు రాదు అంటే, స్పెసిఫిక్గా GST యాక్ట్లో దీన్ని బ్లాక్ క్రెడిట్గా ఇన్పుట్ రాకుండా మీకు మెన్షన్ చేశారు ఆ రూల్లో. కానీ ఒక కాన్సెప్ట్లో వస్తుంది. ఎప్పుడు అంటే, మీరు ఆ వెహికల్ సీటింగ్ కెపాసిటీ 13 or more, 13 అంతకంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉంటే మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? మినీ బస్సు కానీ కొన్న వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు, మిగతా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి రాదు. ఇంకొక ఎక్సెప్షనల్ కాన్సెప్ట్లో క్లెయిమ్ ఏంటి అంటే, నేను కార్ డీలర్ని, నేను కార్లు కొంటా, కార్లు అమ్ముతా, నా సీటింగ్ కెపాసిటీ 4-5 ఉంటుంది, అప్పుడు కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను పొద్దున్న వేసే పని అది, కంప్యూటర్, నేను కార్లు కొనాలి, కార్లు అమ్మాలి. అలాంటప్పుడు మీకు ఈ బ్లాక్ క్రెడిట్ కాదు, మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటి బ్లాక్ క్రెడిట్స్ అంటే, పర్సనల్ ఎక్స్పెండిచర్, నో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు. ఫుడ్ అండ్ బెవరేజ్, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు GST ఇచ్చాం మనది, వాళ్ళు GST ఇన్పుట్ వ్యాలిడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంది, పేమెంట్ చేసాము, అతను రిటర్న్ ఫైల్ చేశాడు, మన GST రివ్యూలో వచ్చింది, అయినా కానీ మీకు అది వ్యాలిడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కాదు, అది బ్లాక్డ్ క్రెడిట్. అండ్ క్లబ్ మెంబర్షిప్ ఫీజు, వర్క్స్ కాంట్రాక్ట్. సో ఇవన్నీ మీరు ఇవన్నీ 5 కండిషన్స్ సాటిస్ఫై అయినా మీకు క్రెడిట్ రాదు. అర్థమైంది కదా? మీకు ఇవన్నీ మీ క్రిటికల్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సపరేట్గా వీడియో చేస్తాను. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మై సెల్ఫ్ CA పరశురామ్ గౌడ్, ఆమె క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్.